ఖమ్మం జిల్లా బుర్హాన్పురంలో దారుణం జరిగింది. తండ్రి కూతురు ఇద్దరు కూడా అనుమానాస్పద స్థితిలో మరణిస్తే ఇంకో చిన్న కూతురు తల్లి ఇద్దరు కూడా ఆ మృతదేహాలను పెట్టుకొని సుమారుగా 3 రోజుల పాటుగా అదే ఇంట్లో గడిపారు. అయితే అపస్మారక స్థితిలో ఉన్నారు ఇప్పుడు తల్లి కూతురు. సో 3 రోజులు భర్త పెదపాప శవాలతోనే తల్లి చిన్న కూతురు ఇద్దరు ఉన్నారు. తండ్రి కూతురుని ఎవరు చంపారు అసలు? ఇక్కడ కనబడుతున్న ఫోటోలో కనిపించే వ్యక్తి రాము, ఆయన ఒక యూట్యూబర్. సో యూట్యూబర్ రాము తన పెద్ద కుమార్తె ఇద్దరు కూడా చనిపోతే అదే ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఆ మృతదేహాలతోనే 3 రోజుల పాటుగా గడిపింది ఆ తల్లి అండ్ చిన్న కూతురు. ఆ తర్వాత వాళ్ళు కూడా అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయారు. అయితే భర్త చనిపోయిన విషయాన్ని బంధువులకి చెప్పకుండా ఎందుకు రమ్య దాచింది? సంచలనంగా మారింది ఇప్పుడు ఈ విషయం. సో బుర్హాన్పూర్ మిస్టరీకి సంబంధించి ఇప్పుడు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇక యూట్యూబర్గా పనిచేస్తున్నాడు రాము. 3 రోజుల క్రితం రాము అస్వస్థతకు గురయ్యాడని చెప్పి బంధువులకు ఫోన్ చేసి చెప్పింది రమ్య భార్య. ఇక బంధువులు తర్వాత మళ్ళీ ఎలా ఉన్నాడు, ఏంటి సంగతులు ఏంటి అని మళ్ళీ ఫోన్ చేసినప్పటికీ ఎన్నిసార్లు చేసినా స్పందించకపోవడంతో డైరెక్ట్గా ఇక రమ్య తల్లిదండ్రులు అనుమానంతో ఇంటికి వచ్చేశారు. ఇంటికి వచ్చి రాగానే వాళ్ళు ఒక కుళ్ళిపోయిన వాసనని గమనించారట. వెంటనే తలుపులు బద్దలు కొట్టి చూస్తే రక్తపు మడుగులో పడిపోయి ఉన్నాడు అటు రాము అండ్ పెద్ద కూతురు ఇద్దరు. దివ్యనాయని ఇక్కడ ఫోటోలో మీకు కనబడుతుంది చూడండి. దివ్యనాయని, రాము పెద్ద కూతురు అండ్ రాము. సో ఇద్దరు కూడా రక్తపు మడుగులో పడి ఉన్నారు. సో అటువైపు పక్కనే చూస్తే అపస్మారక స్థితిలోకి ఉంది రమ్య అండ్ చిన్న కూతురు దీక్షిత. భార్య అండ్ చిన్న కూతురు ఇద్దరు కూడా అపస్మారక స్థితిలో ఉన్నారు. భార్య రమ్య పైన ఇప్పుడు బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భార్య రమ్యపై ప్రస్తుతానికి పోలీసులు కేసు నమోదు చేశారు. రాము స్వస్థలం ఖమ్మం జిల్లా నీలకొండపల్లి మండలం అనంతనగర్ గ్రామం. సో ప్రస్తుతం వాళ్ళు ఖమ్మంలో ఉంటూ ఉన్నారు. ఖమ్మంలోని బుర్హాన్పురంలో ఉంటూ ఉన్నారు. బుర్హాన్పురంలో జరిగినటువంటి ఈ మిస్టరీ ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే భార్య ఎవరో మూడో వ్యక్తి వచ్చి, తెలియని వ్యక్తి ఎవరైనా వచ్చి ఈ రకంగా నిర్వాకానికి పాల్పడినా, అటు భర్తని తర్వాత పెద్ద కుమార్తెని హతమార్చిన ఆవిడ సేఫ్గానే ఉంది కాబట్టి బయటికి విషయాన్ని పోర్ట్రే చేయాల్సింది. కానీ ఎక్కడా చెప్పకుండా 3 రోజుల పాటుగా అలాగే ఉండిపోయిందని అంటే అనుమానం వ్యక్తమవుతోంది. సో భార్య పైన ఇప్పుడు పోలీసులు కేసు నమోదు చేశారు. సో మరి భార్య చేసిందా, ఇంకెవరైనా మూడో వ్యక్తి వచ్చాడా, లేకపోతే ఇంకేం జరిగిందనేది పోలీసుల విచారణ తేలే అవకాశం ఉంది. ఒకసారి ఆర్టీవీతో ఇంటి పక్కన వాళ్ళు, అంటే బుర్హాన్పురంలో రాము ఉంటున్నటువంటి ఆ ఇంటి పక్కన వాళ్ళు ఆర్టీవీతో మాట్లాడకొచ్చారు. మరి ఏం మాట్లాడారో చూద్దాం. ఈరోజు సాయంత్రం పూట మా ఇంటి ఆపోజిట్ ఇంట్లో 7:30 ప్రాంతంలో ఇంట్లో నుంచి స్మెల్ వస్తుందని ఆ అమ్మాయి వాళ్ళ రమ్య అనే బాధితురాలు వాళ్ళ తల్లిగారు వచ్చి మాకు చెప్తే మేము కిటికీల నుంచి చూడంగా చిన్న పాప ప్రాణంతో కొంచెం ప్రాణభయంతో కళ్ళార్పుకుంటా బయట చూస్తుంటే పోలీస్ వాళ్ళ కంప్లైంట్ ఇచ్చి డోర్ బలగొట్టి చూస్తే చిన్న పాప ఒకటి బతుకుంది. తండ్రి చేతి కింద పెద్ద బిడ్డ, పాప పేరు చనిపోయిన పాప పేరు దివ్య, వాళ్ళ తల్లి పేరు రమ్య. పెద్ద బిడ్డని హాస్పిటల్ తరలించే క్రమంలో పోలీసు వారు ఉండగానే అమ్మాయిని చూస్తే తల్లి కూడా కొంచెం కండ్రెప్ప ఆడిచ్చింది. అమ్మాయి కూడా నాకు తెలిసి అమ్మాయి ఇవాళ మధ్యాహ్నం పూట నాకు తెలిసి మందు దాగుంటుంది, పురుగుల మందు, నోట్లో నుంచి అయితే నొరుగుంది. తల్లి చిన్న బిడ్డ ఇద్దరు ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ అవుతారు. మరి ఇది ఎట్లా జరిగిందో పోలీసులు తొందరగా దర్యాప్తు చేసి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని, మరి ఇది అసలు ఇందులో మరి కుటుంబ సభ్యులైనా బయట నుంచి ఎవరైనా వ్యక్తులు వచ్చి మరి అతన్ని ఏమైనా చేశారా తొందరగా కనుక్కొని మరి వాళ్ళ కుటుంబానికి తత్వరంగా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. అంటే మా అంచనా మినిమం 2 days అవుతుంది అబ్బాయి చనిపోయి. మరి ఇవాళ వాసనతోటి ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు ఫోన్ ఎత్తట్లేదన్న భయంతో వచ్చి మాకు చెప్తే మేము ఇంటి ఎదురుగా వాళ్ళం కాబట్టి పోయి చూసేలోపు చిన్న పాప ప్రాణభయంతో బయట చూసేలోపు మాకు కూడా భయం వేసి పోలీసు వాళ్ళని పిలిపించి వెనక డోరు తలుపు బలకు కొట్టుకొని బయట లోపల పోయి చూస్తే చిన్న పాపకు తల మీద ఇక్కడ నుదురు మీద గట్టిగా దేంతో కొట్టిన గాయం ఉంది. అబ్బాయికి కూడా మొత్తం ముఖం బలిగిపోయి మినిమం మేము అనుకోవడం అయితే 1 day కంటే ఎక్కువనే అయింది అబ్బాయి చనిపోయి. రాము భార్య భర్తలు బాగానే ఉంటారు, మరి ఏం జరిగిందో తెలియదు అన్న. రమ్య హౌస్ వైఫ్. రమ్య అని అయితే నేను ఈరోజు మార్నింగ్ 9:30, 10 ప్రాంతంలో మా ఇంటి ముందు నుంచి ఇంట్లో పోతుండగా అయితే చూసా. అమ్మాయి అయితే ఇవాళ చూసాం. ఇవాళ మేము అందరం మా బజార్ మొత్తం చూసింది. ఇంటి పక్కన ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళు టిఫిన్ కూడా ఇచ్చారు. భర్తకి ఏదో జ్వరం వచ్చిందంటే బయటికి పోలేని క్రమంలో మరి అమ్మాయి ఇడిపోతుంది అన్న భయంతో వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళు ఇడ్లీ కూడా ఇచ్చారు. మార్నింగ్ 10:30కి 11కి భార్యనైతే మేము చూసాం. మరి ఈడు రాము అన్న వ్యక్తి అయితే మాత్రం చనిపోయి మినిమం 1 day అవుతుంది. మరి ఇందులో ఎన్ని కోణాలు ఉన్నాయో పోలీసు వారు వేగంగా వాసన నాకు నిన్నటి నుంచి వచ్చింది కానీ అన్న ఇప్పుడు మోరీలు తీస్తున్నారు కాబట్టి ఆయన పందికొక్కులు చనిపోయిన దానితోటి అనుకున్నాను తప్ప ఇట్లా బాడీ అనుకోలేదు.
వాళ్ళ అమ్మాయి వాళ్ళ తల్లి తండ్రి వాళ్ళ అన్నయ్య వచ్చేలోపు స్మెల్ వస్తుంది ఇంట్లో నుంచి, కొంచెం రండి అని మమ్మల్ని పిలిస్తే మేము పోయి చూస్తే చిన్న పాప ప్రాణ భయంతో చూసి మేము అనుకున్నాం అమ్మ ఇంట్లో ఏదో జరిగి ఉండొచ్చు, అందుకే పాప భయంగా ఉందని చూసేలోపు పాపకైతే దెబ్బ గట్టి తగిలింది. పాప అయితే మనకు మా అమ్మాయి కూడా ప్రాణాంతకంగానే ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోయారు. ఇప్పుడు మీ అమ్మాయి దగ్గరికే పోతున్నాం. చిన్న పాప భార్య బతకాలని భగవంతుని కోరుకుంటూ మరి ఈ హత్యకి వీళ్ళు ఇక్కడ ఉండబట్టి 5 years. వీళ్ళది నేలకొండపల్లి అనంతనగరం అబ్బాయి వాళ్ళది. గతంలో ఏమి లేవు. భార్య భర్తలు అయితే మంచిగా ఉంటారు. ఇక ఇంట్లో గొడవలు అయ్యి భార్య భర్తలకైతే సహజం. ఆ గొడవలతోటి ఇది జరిగిందని అయితే మేము అనుకోవట్లేదు. పెద్ద బిడ్డ దివ్య 5 సంవత్సరాలు, కణతాల రాము అబ్బాయికి మాక్సిమం 32 years ఉండొచ్చు. పెద్ద తండ్రి పెద్ద బిడ్డ ఇద్దరు చనిపోయారు. చిన్న పాపకి గాయంతో నుదురు మీద ఏదో గట్టిగా ఇది సుత్తేనో కర్రతోట కొట్టిన గాయం ఉంది చిన్న పాపకు. అమ్మాయి హాస్పిటల్లో ఉంది. భార్య కూడా పురుగుల మందు దాగి ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ చికిత్స పొందుతుంది. ఈరోజు ఇది రాము ఇంటి ఇరుగు పొరుగు వాళ్ళు చెప్తున్నమాట. ఈరోజు ఉదయాన్నే అంటే నిన్న ఉదయాన్నే ఆల్రెడీ రాము భార్య రమ్య బయటికి వెళ్ళి ఎవరో టిఫిన్ ఇచ్చారని, భర్తకు జ్వరం వచ్చిందని చెప్పుకొచ్చిందంట. అంటే ఆ తర్వాత చాలా వరకు ఫోన్ లిఫ్ట్ చేయలేదని చెప్పి ఇరుగు పొరుగు వాళ్ళకి అటు రమ్య తల్లిదండ్రులు చెప్పడంతో డోర్ బద్దలు కొట్టుకొని వెళ్ళి చూస్తే రాము అండ్ రాము పెద్ద కూతురు దివ్య ఇద్దరు కూడా రక్తపు మడుగులో కొట్టుకుంటూ ఉన్నారు. రక్తపు మడుగులో వాళ్ళు చనిపోయి ఉన్నారు. ఇటు చిన్న కుమార్తె కూడా కొంత తన నుదుటి పైన గాయమైంది, కన్నురెప్పలు ఆడిస్తోంది, ప్రాణాపాయ పరిస్థితిలో ఉంటే ఆసుపత్రిలో చేర్చాము, రమ్య కూడా అపస్మారక స్థితిలో ఉంది అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. సో డీటెయిల్స్లోకి వెళ్దాం. ప్రతినిధి ఉదయ్ సిద్ధంగా ఉన్నారు. ఉదయ్, సో ఏం జరిగింది? ఒకే ఫ్యామిలీలో ఉన్నవారు బయటికి రాలేదు, మూడో వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అనుమానము లేదు. నిజంగానే ఆ భార్యకు తెలియకుండా ఎవరైనా మూడో వ్యక్తి వచ్చి హతమార్చంటే భార్య కనీసం తను బతికే ఉంది కాబట్టి ఇతరులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సింది. ఉదయాన్నే బయటికి రావడం మేము చూసామనేటువంటి మాటని ఇరుగు పొరుగు వారు చెప్తున్నారు. అంటే ఆ అమ్మాయికి ఫుల్ కాన్షియస్గా, అంటే భార్యకి ఫుల్ కాన్షియస్గా ఉంది, బయటికి లోపల వెళ్ళడం ఆ ఇరుగు పొరుగు వారు చూశారు. ఏం జరిగి ఉండొచ్చు? పోలీసులు ఇప్పుడు భార్యపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బంధువులు ఏం చెప్తున్నారు? ఎటువంటి గొడవలు ఉండేవి? దీనిపైన పోలీసుల యాక్షన్ ఏంటి? మనోజ్, ప్రస్తుతం కనతాల రాము అతని పెద్ద కుమార్తె దివ్య నయని మృత్యువాత పడినటువంటి ఘటనపై ప్రస్తుతం పోలీసులు అయితే అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఖమ్మం ఏసీపీ రమణమూర్తితో పాటు 2 టౌన్ పోలీసులు కూడా ప్రత్యేక బృందాన్ని కూడా దీనికోసం ఏర్పాటు చేశారు. అయితే ఈ జరిగినటువంటి ఘటనకు సంబంధించి అనేక విషయాలు కూడా వెలుగులోకి రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఒక మీడియా సంస్థలో విలేకరుగా పనిచేస్తున్నాడు కనతాల రాము. సుమారు 5 ఏళ్ల క్రితం ఖమ్మం జిల్లా నేలకొండపల్లి అనంతనగర్కు చెందినటువంటి కనతాల రాము అటు వృత్తిరీత్యా కావచ్చు, జీవనోపాధి కోసం ఖమ్మం నగరానికి వచ్చాడు. ఖమ్మం నగరంలోని బుర్హాన్పురంలోనే ఓ ఇంటిని అద్దెకి తీసుకొని అక్కడ నివాసం ఉంటే ఒక మీడియా సంస్థలో పత్రికా విలేకరుగా పనిచేస్తున్నారు. ఇద్దరు కూడా అన్యోన్యంగా ఉండేది. వాళ్ళిద్దరు దాంపత్యం రాము రమ్య ఇద్దరు కూడా కలిసి ఆనందంగా ఉండేవారు. వారిద్దరికి 2 కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె 5 సంవత్సరాల వయసు గల దివ్యనయని, చిన్న కుమార్తె దీక్షిత. ఇద్దరు కూడా ఆ కుటుంబం అంతా కూడా అన్యోన్యంగా సాగుతున్నటువంటి కాపురం సాగుతుందని స్థానికులు చెప్తున్నారు. కానీ నిన్న రాత్రి సుమారు 7 గంటల సమయంలో అటు రమ్య కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చే ప్రయత్నం చేశారు. గడిచినటువంటి 4 రోజుల కాలంగా రమ్య ఫోన్ కాల్స్ ను స్పందించట్లేదు, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అన్నటువంటి సమాచారంతో రమ్య కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చి చూడగా పూర్తిగా ఇంట్లోంచి దుర్వాసన రావడం కావచ్చు, ఇంట్లో ఉన్నటువంటి చిన్న కుమార్తె కిటికీలోంచి కొంత భీతిలుతూ భయపడుతూ వారిని గమనించడంతో ఒకసారిగా ఏం జరిగిందన్నటువంటి ఆలోచన ఆంతర్యం వాళ్ళ మదిలో తట్టడంతో అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు, రమ్య తల్లి, సోదరుడు కావచ్చు, ఇతరత్ర కుటుంబ సభ్యులతో పాటు స్థానికుల సహకారంతో ఇంటి తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే ఒక్కసారిగా లోపలికి వెళ్ళిన తర్వాత రక్తపు మడుగులో గదిలోనే పూర్తిగా అచేతనమైనటువంటి స్థితిలో తీవ్రమైనటువంటి రక్తసిక్తమైనటువంటి గాయాలతో దర్శనమిచ్చాడు కనతాల రాము. అతని పెద్ద కుమార్తె దివ్యనయని కూడా పూర్తి స్థాయిలో రక్తపు మడుగులో కొట్టుకొని పడడం చూశారు స్థానికులు. వెంటనే ఈ అంశంపై ఖమ్మం 2 టౌన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే క్లూస్ టీమ్ కూడా రంగంలోకి దిగింది. అయితే అప్పటికే అటు పూర్తిగా కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి అందరూ కూడా మృత్యువాత పడ్డారని స్థానికులు భావించారు. కానీ చిన్న కుమార్తె దీక్షిత మాత్రం పూర్తిగా ఆమె కోలుకుంది. అపస్మారక స్థితిలోంచి కోలుకున్న తర్వాత అటు వాళ్ళందరినీ కూడా గమనించి ప్రారంభించడంతో వెంటనే ఆమెను హుటాహుటిన స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత రాము భార్య ఉన్నటువంటి రమ్యను కూడా పూర్తిగా ఆమెను తట్టి లేపే ప్రయత్నిస్తారు. అయితే అప్పటికే ఆమె అపస్మారక స్థితి నుంచి కోలుకోవడంతో ఆమె కూడా బ్రతికే ఉందని నిర్ణయించుకున్నటువంటి ఆ కుటుంబ సభ్యులు స్థానికులు వెంటనే ఆమెను కూడా ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే సుమారు రాము కావచ్చు, రాము పెద్ద కుమార్తె దివ్యనయని కావచ్చు మృతి చెంది సుమారు 2 నుంచి 3 రోజులు అయి ఉండొచ్చని కూడా ప్రస్తుతం స్థానికులు కూడా ఒక అంచనా వేస్తున్నారు. దానిపై అనేక అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి సిచ్యువేషన్. అసలు రాము మృతి నిజంగా హత్య, ఎందుకంటే ఒంటిపై పూర్తిగా గాయాలు ఉన్నాయి, తీవ్రమైనటువంటి రక్తస్రావం అక్కడ జరిగింది, గది నిండా కూడా తీవ్రంగా రక్తం ఉంది. గడిచినటువంటి 4-5 రోజులుగా రాము ఫోన్లకు కూడా స్పందించట్లేదని
రాము కుటుంబ సభ్యులు చెప్తున్నారు. సో ఈ అంశంపై అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ప్రధానంగా భార్య రమ్యకు పూర్తి విషయం తెలిసి వచ్చని కూడా స్థానికులు కూడా భావిస్తున్నారు. సుమారు 3-4 రోజులు ఘటన జరిగి ఉన్నటువంటి నేపథ్యంలో ఎందుకు ఈ అంశాన్ని రమ్య గోప్యంగా ఉంచిందనే అంశంపై ఇంకా పోలీసులు కూడా ఆరా తీస్తున్నారు. నిన్న ఆమెకు ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందించినటువంటి తర్వాత ప్రాథమిక దర్యాప్తు కూడా పోలీసులు నిర్వహించినట్టు తెలుస్తుంది. 3 రోజుల క్రితమే అటు రాము మృతి చెంది ఉంటాడని కూడా ప్రస్తుతం పోలీసుల దర్యాప్తులో అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అసలు ఎందుకు రాముని ఒకవేళ రమ్య చంపాల్సి వచ్చిందా, లేదంటే ఇందులో మూడో ఒక వ్యక్తి ప్రమేయం ఏమైనా ఉందా, లేదంటే ఇతరత్ర వివాహేతర సంబంధాలు లాంటి ఏమైనా కారణాలు ఉన్నాయా, లేదంటే భార్యాభర్తల మధ్య మనస్పర్ధల నేపథ్యంలో ఇరువురు మధ్య ఘర్షణ జరిగిన నేపథ్యంలో అటు ఏదైనా అంటే పూర్తిగా ఏదైనా సంబంధించినటువంటి వస్తువుతో ఆమె తలబాధనం కానీ ఇట్లాంటి ఏమైనా చేసిందా, అందుకే పెద్ద ఎత్తున రక్తస్రావం జరిగిందా అనేది కూడా పూర్తి స్థాయిలో అటు పోలీసులు కావచ్చు క్లూస్ టీం కూడా పూర్తి స్థాయిలో వెరిఫై అయితే చేస్తుంది. అయితే మూడో వ్యక్తి ఎవరైనా వచ్చారా లేదా, ఇందులో కేవలం ఎందుకంటే ఒక వ్యక్తిని చంపాలన్నా ఒక వ్యక్తిపై దాడి చేయాలన్నా కానీ కేవలం ఒక్క మహిళతో అయి ఉండదు, ఖచ్చితంగా వేరొకరు సహాయం చేసి ఉండొచ్చు అనేది కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం పోలీసులు కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి సీసీ ఫుటేజ్లను కావచ్చు, సీసీ కెమెరాలు కూడా పరిశీలించే అక్కడ సిచ్యువేషన్ చూస్తూ అక్కడ రమ్య అపస్మారక స్థితిలో వెళ్ళిన సిచ్యువేషన్ కానీ, దీక్షిత చిన్న కూతురు సిచ్యువేషన్ కానీ, రాము పెద్ద కుమార్తె దివ్యనైని వెళ్ళిన సిచ్యువేషన్ చూస్తూ ఉంటే స్థానికులకు ఏమనిపించింది అంటే ఎవరో ఒకరు ఎంట్రీ ఇచ్చి దాడి చేశారనిపించిందా, వాళ్ళ ఒంటిపై ఎటువంటి గాయాలు ఉన్నాయి ముందుగా గమనించినప్పుడు వాళ్ళకి ఏ రకంగా అనిపించిందా, గాయాలు కానీ లేకపోతే వాళ్ళున్న సిచ్యువేషన్ కానీ? ఎస్, తీవ్రమైనటువంటి రక్తపు మడుగులో అక్కడ రాముతో పాటు రాము పెద్ద కుమార్తె దివ్యనైన పడి ఉండడం చూసినటువంటి స్థానికులు కుటుంబ సభ్యులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు. అయితే ఇది పక్కాగా హత్యగానే ప్రస్తుతం కుటుంబ సభ్యులు స్థానికులు కూడా భావిస్తున్నారు. ఎందుకంటే ప్రధానంగా రాము తల భాగంలో పెద్ద ఎత్తున గాయాలైనట్లు, ఒక పదునైనటువంటి ఆయుధంతోనే అటు నిందితులు దాడి చేసినట్లు చాలా స్పష్టంగా అర్థమవుతున్నట్లు కూడా స్థానికులు చెప్తున్నారు. అయితే అధికారికంగా పోలీసులు మాత్రం పూర్తిగా ఆధారాలు సేకరించిన తర్వాత క్లూస్ టీం ఇచ్చేటువంటి ప్రాథమిక నివేదిక ఆధారంగానే తాము దర్యాప్తును మరింత ముమ్మరం చేస్తాం, వేగవంతం చేస్తామని పోలీసులు చెప్తున్నారు. అయితే మూడో వ్యక్తి ప్రమేయం ఉందా లేదా అనేది మాత్రం ప్రస్తుతం సీసీ ఫుటేజ్లు కూడా స్థానికంగా ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో అక్కడ కదలికలు ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు వచ్చారనే అంశానికి సంబంధించి ప్రస్తుతం కదలికలు కూడా పోలీసులు పూర్తి స్థాయిలో గమనిస్తున్నారు. ప్రస్తుతం రమ్య స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తున్నారు. రమ్య చెప్పే నివేదిక ఆధారంగా కావచ్చు, స్టేట్మెంట్ లో ఆమె చెప్పే కీలక అంశాలే ప్రస్తుతం ఈ కేసుకు మలుపు తిప్పబోతున్నాయి. నిజంగా భార్యాభర్తల మధ్య జరిగినటువంటి గొడవల వల్ల జరిగినటువంటి ఘర్షణలో ఏదైనా పదునైన ఆయుధంతో భార్య రమ్య భర్త రాముపై పెద్ద కుమార్తెపై దాడి చేసి హత్య చేసిందా, లేదంటే మూడొక వ్యక్తి ఆ ఇంట్లోకి ప్రవేశించి వారిద్దరిని కూడా హత్య చేశాడా, ఆ తర్వాత అసలు ఈ అంశం జరిగిన తర్వాత కూడా అటు రమ్య ఆత్మహత్యకి పాల్పడ్డట్టు తెలుస్తుంది. ఎలుకల మందు కూడా ఆమె సేవించినట్టు ప్రస్తుతం రాము తల్లిదండ్రులు కానీ రాము తరపున బంధువులు కానీ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రమ్య ఎలా ఉండేది, రాముతో గొడవలు తగాదాలు ఉండేవా? ఎస్, సుమారు 5 ఏళ్ళు అవుతుంది వీళ్ళు పూర్తిగా వేరు జీవనం ఉంటూ ప్రస్తుతం వేరు కాపురం పెట్టి కూడా ఖమ్మం నేలకొండపల్లి మండలం అంత నగరంలో ఉండేటువంటి వీరిద్దరు కూడా తర్వాత పూర్తిగా వృత్తిరీత్యా కావచ్చు కంతల రాముకు జీవనోపాధి కోసం ఖమ్మం వచ్చిన తర్వాత వీరి కుటుంబం అంతా కూడా సపరేట్ గా ఉంటుంది. అయితే నిత్యం కుటుంబ సభ్యులతో సాఫీగానే సాగేదాన్ని కాపురం అంతా కూడా పూర్తిగా సక్రమంగానే ఉండదు. ఇద్దరి మధ్య ఎటువంటి విభేదాలు లేవని స్థానికులు కూడా చెప్తున్నారు. కానీ కొన్ని చోట్ల కొంతమంది స్థానికులు మాత్రం చాలా స్పష్టంగా ఇరువురి మధ్య కొంత విభేదాలు ఉండేవని, తరచూ గొడవలు కూడా అయ్యేవని కూడా కొంతమంది స్థానికులు చెప్తున్నారు. ఏదైనా ఏ అంశానికి సంబంధించిన పూర్తి స్థాయిలో రమ్య ఇచ్చే స్టేట్మెంట్ మాత్రం చాలా కీలకంగా ఉండే అవకాశం ఉంది. రమ్య నుంచి ప్రస్తుతం అనేక ఆధారాలు అంశాలను కూడా పోలీసులు విచారణలో తెలుసుకుంటున్నటువంటి సిచ్యువేషన్. దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటన కూడా మరికొద్దిసేపట్లో విడుదల చేసే అవకాశం ఉంది. ఇది ఆత్మహత్య, హత్య లేదంటే మూడో వ్యక్తి ప్రమేయం హత్య, ఇలా అనేక కోణాలు ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మన జోర్టీ